శ్రీరాముడు ఎలా చనిపోయాడో మీకు తెలుసా? అయోధ్యలో రామరాజ్యం పరిపూర్ణంగా నడుస్తున్న కాలంలో ఒకరోజు యమధర్మరాజు మునివేషంలో వచ్చి రాముడితో రహస్యంగా మాట్లాడి అనుకున్నాడు, ఈ సంభాషణని ఎవరైనా భగ్నం చేస్తే అతనికి మరణం తప్పదు అని. యమధర్మరాజు నిబంధన పెట్టాడు. అప్పుడు రాముడు తన తమ్ముడైన లక్ష్మణుడికి ద్వారపాలకుడిగా నియమించాడు. అదే సమయంలో కోపిష్టి దుర్వాస మహర్షి దర్శనం కోసం వచ్చి వెంటనే రాముడికి కలవాలని అన్నాడు. నేను ఇప్పుడు రాముడికి కలవకపోతే రామరాజ్యంలో ఉన్న వాళ్ళందరూ మరణిస్తారు అని శాపం పెడతాడు. అది విన్న లక్ష్మణుడు రాజ్యానికి శాపం తగలకూడదు అని భావించి నియమాన్ని భగ్నం చేసి లోపలికి వెళ్ళి రాముడికి సమాచారం ఇచ్చాడు. ఇచ్చిన మాట నిలబెట్టుకోవాల్సిన రాముడు తమ్ముడిని విడిచిపెట్టాల్సి వచ్చింది. అప్పుడు లక్ష్మణుడు సర్యు నదిలో ప్రవేశించి దివ్యలోకాలకు చేరాడు. అనంతరం భూమిపై తన అవతార కార్యం ముగిసింది అని గ్రహించిన రాముడు అయోధ్య ప్రజలతో కలిసిన తర్వాత సరయు నదిలో తీరానికి చేరి మహావిష్ణు స్వరూపమని ధ్యానిస్తూ జలంలో ప్రవేశించి వైకుంఠానికి తిరిగి వెళ్ళాడు.